హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు నేను చేసేటువంటి ఈ వీడియో ఏందనంటే, మనకు రైతులు పండించేటువంటి పంటల తర్వాత ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు వరి పొలాలు పండించిన తర్వాత ఏమవుతుంది, వాటి యొక్క మొదళ్ళు ఉంటాయి. ఆ మొదళ్లను మంట పెట్టి కాలబెడుతున్నారు. ఆ కాలబెట్టడం ద్వారా ఏమవుతుందంటే, ఈ విధంగా మొత్తం కాలబెడుతున్నారు. ఇలా కాలబెట్టడం ద్వారా ఏమవుతుంది, మనకు ఆ పంట పొలాలకు అవసరమయ్యేటువంటి జీవరాశులు కూడా కొన్ని పోవడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ పంట చేనులను కూడా మొత్తం ఇది పక్క పంట పొలాలకు కూడా మనకు మంట వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకి, రైతులకి ముఖ్యంగా చెప్పేది ఏంటి అని అంటే, మీరు దయచేసి మీ పంట అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి మంటను పెట్టకండి. ఎందుకోసం అనంటే, మనకు పంట పండడానికి ఎంతో అవసరమయ్యేటువంటి కొన్ని కోట్ల సూక్ష్మ జీవరాశులు కూడా దాంట్లో మిళితమై ఉంటాయి. అవి మన పంట ఎదగడానికి, పంటను పెంపొందించడానికి, మట్టిలోని భూసారాన్ని బయటికి తీసుకొచ్చి మనకు పంటకు ఉపయోగపడేలా ఆ జీవరాశులు ఎంతో ఉపయోగపడతాయి. ఇలా మీరు పంట పొలాలకు ఇలా పెట్టడం ద్వారా ఏమవుతుంది అని అంటే, మొత్తం భూమి యొక్క భూసారం దెబ్బతింటుంది. భూసారం దెబ్బతింతో కాకుండా పంట మనకి ఈ పంటలు విస్తరించి మనకి రైతులకు నష్టం జరిగే అటువంటి అవకాశం కూడా ఉన్నది. మరియు పోయిన సంవత్సరం చూసుకున్నాము, పెద్దపల్లి దగ్గర ఒక రైతు ఈ విధంగానే వాళ్ళు తన పొలం కంప్లీట్ అయ్యడంతోటే మంట పెట్టడం ద్వారా ఒక 150 ఎకరాల వరకు కూడా వరి పొలం అనేది మొత్తం కాలిపోవడం జరిగింది. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి మంట పెట్టడం ద్వారా, నిప్పంటించడం ద్వారా వచ్చేటువంటి ఒక ముప్పును మనం ముందు గ్రహించాలి. ఎందుకోసం అనంటే, దగ్గరలోనే చాలా గడ్డి వాములు ఉంటాయి, లేదంటే రైతుల యొక్క పశువులు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిప్పు పెట్టకూడదు. ఇలా నిప్పు పెట్టడం ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క వేడితోటి, ఈ యొక్క పొగతోటి కాలుష్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉన్నది. దయచేసి చూడండి, ఇక్కడ ఏ విధంగా ఈ కింద మొత్తం కాలబెట్టడం జరిగిందో. ఇక్కడ చూసినట్టయితే చూడండి, తాటి చెట్లు కూడా మొత్తం కాలిపోవడం జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మొత్తము చూడండి, మీరు దీని గురించి కూడా ప్రభుత్వం కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకోసం అనంటే, హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వం ఎంతో ఉత్సాహంతో చెట్లను కూడా నాటివ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చెట్టు కూడా మొత్తం కాలిపోవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే చాలా చెట్లు మొత్తం కాలిపోవడం జరుగుతుంది. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా మంట పెట్టకూడదు. దయచేసి రైతులకు ఒకటే విన్నపం, ఈ విధంగా మంటలు పెట్టడం ద్వారా కాలుష్యం కూడా చాలా దెబ్బతింటుంది. చూడండి, ఇక్కడ చెట్లు ఎట్లా కాలిపోతున్నాయో చూడండి. ఇక్కడ చెట్లు కూడా ఎంత దారుణంగా కాలిపోతున్నాయో, అక్కడ మంట చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో. రైతులకు ఏం లేదు, ఇలాంటి చిన్న చిన్న అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఇలా పంట పొలాలలో ఇట్లా నిప్పులు పెట్టించడం అనేది కొంచెం అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించినట్టయితే ఇలాంటి అనర్థాలకు దారితీ మనకు ఈ రైతులు నిప్పు పెట్టడం అనేది వాళ్ళు కంట్రోల్లోకి వస్తుంది. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. అక్కడ చూడండి, ఆడ బావి ఉంది. ఆ బావి దగ్గర కూడా వాళ్ళకు మంటలు వెళ్తున్నాయి. అక్కడ వాళ్ళు మంటలు ఆర్పేటువంటి, ఒక్కసారి మనం ఈ సృష్టిలో గాలితోటి, నిప్పుతోటి, నీరుతోటి మనం అసలే పెట్టుకోలేము. కానీ ఇక్కడ వీళ్ళు నిప్పుతోటి చెలగాట ఆడినట్టు రైతులు ఇక్కడ మంట పెట్టడం ద్వారా పక్క పొలాలకి నిప్పు అంటడం జరుగుతుంది. బావిలో ఉండేటువంటి పైపులు కానీ, కరెంటు పైపులు కానీ అవన్నీ కాలిపోవడం జరుగుతుంది.